ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సదాశివ హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రిటైర్డ్ ఎంఆర్ఓ రాజేశ్వరరావు, మహేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా పేదలు, వృద్ధులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ చికిత్సకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం, अस्सलाम वालेकुम। आज ओल्ड बोइनपल्ली में मुद्दम नरसिम्हा यादव जो हैट्रिक कॉर्पोरेटर है, उनकी सदारत में जो आई कैम्प जो मुनक़िद किया जा रहा है पुष्पगिरी हॉस्पिटल की तरफ से, जिसके इंचार्ज हमारे महेंद्र यादव साहब है, मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूं। और आवाम से मैं गुजारिश करता हूं, ऐसे कैम्प बहुत कम होते हैं जो हमारे मुद्दम नरसिम्हा यादव साहब और हमारे महेंद्र यादव साहब की निगरानी में जो काम हो रहा है। आप लोगों से गुजारिश करता हूं कि आप लोग ज़्यादा से ज़्यादा तादाद में यहाँ पर आके इसको इस्तेफ़ादा कीजिए। जैसा कि यहाँ पे आई चेकअप के साथ साथ 10 से 20,000 30,000 के अगर कोई ऑपरेशंस भी है तो फ्री में यहाँ पे करा रहे हैं। इससे पहले भी 1-2 महीने के नीचे ऐसे ही कैंप यहाँ पे हशमतपेट में मुद्दम नरसिम्हा यादव साहब और हमारे महेंद्र यादव साहब की सदारत में लगाया गया था, जिससे कम से कम 300 से 400 लोगों को जो है उसको फ़ायदा हुआ और 150 लोगों का जो है ऑपरेशन हुआ और कम से कम 400-500 लोगों को जो ऐनकें भी जो फ्री में दी गई। यहाँ पे भी उसी तरीके का ये कैंप है। आप लोग ज़्यादा से ज़्यादा तादाद में यहाँ पर आकर जो है इसको इस्तेफ़ादा कीजिए और मुद्दम नरसिम्हा यादव साहब को फ्यूचर में और जो डेवलप करें उन्होंने बोइनपल्ली डिवीज़न को और आगे भी डेवलप करने के लिए दुआएं देकर जाइए आप लोग। थैंक यू। అందరికీ నమస్కారాలు। ఓల్డ్ బోయినపల్లి పరిధిలోని 119వ డివిజన్ ముద్దం నరసింహ యాదవ్ కార్పొరేటర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సదాశివ కాన్సెప్ట్ స్కూల్లో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది। ఇది ముఖ్యంగా పేదవాళ్లకు, పేద ప్రజలకు చాలా అనుగుణమైన ప్రోగ్రాం ఇది। దాదాపు ఇదే ప్రోగ్రాం అంటే ఈ పేద ప్రజలు ఎవరైనా ఐ క్యాంపు రాకుండా హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకొని, ఆపరేషన్ చేయించుకొని, అద్దాలు, మెడిసిన్ తెచ్చుకుంటే సుమారు 10 నుంచి 20 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది। అటువంటి ప్రోగ్రాం మొత్తం మన నరసింహ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఉచిత ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి పుష్పగిరి వారి హాస్పిటల్ వారి సౌజన్యంతో మళ్ళా మన మహేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి ఈ 119వ డివిజన్లో ఉండబడే అందరు పేదవారు, ఉన్నతవారు అయినా సరే, పేదవారు అయినా సరే, ప్రజలందరూ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రాం బాగా యూజ్ చేసుకోవాల్సిందిగా మేము నరసింహ యాదవ్ జన్మదిన సందర్భంగా చెప్తున్నాము। మీరందరూ తప్పకుండా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఈరోజు ఈ ప్రోగ్రాం సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది। ఈ లోపల ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మీ కళ్ళ పరీక్షలు చేయించుకొని మీకు అవసరమైన అద్దాలు కానీ, మెడిసిన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన నరసింహ యాదవ్ గారు చాలా ప్రోగ్రామ్స్ ప్రీవియస్ కూడా చేయడం జరిగింది। ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ పేదవారు చేయవలసిందిగా మేము కోరుతున్నాము। ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు। 119వ డివిజన్ చాలా డెవలప్ చేసిండ్రు। రోడ్లు కానీ, నల్ల నీళ్ళే కానీ, స్ట్రీట్ లైట్లే కానీ ఇటువంటి ప్రోగ్రామ్ చాలా చేసారు కాబట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాల్సిగా కోరుకుంటున్నాము। ఇక ముందు కూడా మునుముందు కూడా వీళ్ళు కార్పొరేటర్ కాకుండా పై స్థాయిగా ఎదగాలని ఈ ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను। కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆయన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించగా కోరుచున్నాము। జై తెలంగాణ।